హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు thumbnail చూసారు కదా. మనకైతే తెలంగాణలో ఓటీఆర్ జరుగుతూ ఉంది. అది కొత్త రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదనుకుంటే అప్డేట్ కావచ్చు. సో దానిలో భాగంగా మనకైతే సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా కామెంట్స్ అడుగుతున్నారు. మెయిన్గా ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ల విషయంలో 1 to 10th ఉంటుంది కదా. దీని విషయంలో మ్యాక్సిమం 1 to 7th వరకు ఉన్నటువంటి క్లాసెస్లో ఉన్నటువంటి చదవకపోవడం, చదివిన స్కూల్ లేకపోవడం, స్కూల్ ఉన్న రికగ్నైజ్ లేకపోవడం, లేకపోతే ఒకటే క్లాసు 2 సార్లు చదవడం, ఇవన్నీ కూడా మన క్వశ్చన్స్ రీజ్ అవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీగా ఒక వీడియో అయితే వేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇది ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. మళ్ళీ కామెంట్ రూపంలో క్వశ్చన్ అడగకుండా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మంచి యూస్ఫుల్ వీడియో. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ తెలంగాణలో అయితే మనకు ఓటీఆర్ జరుగుతూ ఉందంటే 1 time రిజిస్ట్రేషన్. అది న్యూ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, లేదనుకుంటే అప్డేట్ నథింగ్ బట్టి ఎడిట్ అనమాట. సో ఎడిట్ జరుగుతూ ఉంది. ఇది కూడా మనకు మొన్న ఫిబ్రవరి 25th వరకే ఉండే, బట్ మనకి ఎక్స్టెండ్ చేశారు. సో మనకు వచ్చేసి మళ్ళా మార్చ్ అనమాట, మార్చ్ 25th లాస్ట్ డేట్. సో మనం ఈ యొక్క ఓటీఆర్ కానీ ఎడిట్ కానీ చేసుకోవడానికి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు 1 to 7th ఆర్ 1 to 10th, ఓకేనా. ఇక్కడ క్లాసెస్ ఉంటాయి కదా. సో ఈ యొక్క చదివే క్రమంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా మందికి ఎరేజ్ అవుతూ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకు 1వ తరగతి 2, 3, 4, 5, 6, 7. సో ఈ 7వ క్లాసుల వరకు మ్యాక్సిమం మనకి లోకల్గా కన్సిడర్ చేస్తారు. 7 years ఎక్కడ కంప్లీట్గా చదువుకుంటే వాళ్ళని లోకల్గా తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క క్రమంలోనే చాలా మందికి క్వశ్చన్స్ ఏం ఏరేజ్ అవుతున్నాయంటే, ఈ స్కూల్ చదివినప్పుడు చదివిన స్కూలు లేకపోవడం ఒకటి, స్కూల్ ఉన్నప్పటికీ కూడా రికగ్నైజేషన్ లేకపోవడం ఒకటి, ఓకేనా. ఈ రెండు లేకపోవడం వల్ల కొందరికి స్టడీ సర్టిఫికెట్లు లేవు, ఉన్న వాళ్ళకేమో స్కూల్ రికగ్నైజేషన్ లేదు. చెల్లుతుందా లేదా అని ఒకటి, దానికి సంబంధించి కూడా వీడియో ఉంది చూడండి. సో వీళ్ళ దగ్గర బోనాఫైడ్స్ లేవు, స్కూల్ ఉంది, సో వెళ్ళి తీసుకోవచ్చు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది కూడా మనకు ఈ యొక్క స్టడీ చేసే క్రమంలోనే కొందరు ఏం చేస్తారంటే ఈ 1, 2, 3, 4, 5, 6, 7 స్టడీస్ ఉన్నాయి కదా. సో ఇందులో వీళ్ళు మ్యాక్సిమం ఒక్కొక్కసారి 1, 2, 3 ఒక స్కూల్లో చదువుతారు, మళ్ళీ ఇంకో స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ 3, 4, 5, 6, 7. సో ఈ విధంగా చదువుతూ ఉంటారు. సో ఒకటే క్లాస్ను 2 సార్లు చదువుతూ ఉంటారు, అదొకటి మనకి ఎరేజ్ అవుతుంది క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే కొందరు ఏం చేస్తారంటే 1, 2, 3, 4 చదవరు, 5, 6, 7. సో ఇవి చదువుతారు. ఈ యొక్క క్లాస్ అనేది జంప్ అవుతారు, అంటే ఈ స్టడీ చేయరు దీన్ని మొత్తమే. సో జంప్ అవుతారు డైరెక్ట్, అంటే 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలే చదువుతారు. సో ఇదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది మనకు. సో నేనేం చేయాలని అడుగుతున్నారు. కొందరు ఏం చేస్తారంటే 1, 2, 3, 4, 5 2 క్లాసులు జంప్ చేస్తారు అప్పుడప్పుడు, ఓకేనా. సో 2 క్లాసులు జంప్ చేసినప్పుడు ఇక్కడ మనకు రావాల్సినటువంటి 7 years బదులు 5 years వస్తుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకు ఇబ్బంది ఎక్కడ ఏర్పడుతుందంటే, ఓటీఆర్ చేసే క్రమంలో మనకు మ్యాక్సిమం మనం అన్ని తరగతులకు సంబంధించి ఇయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. ఇయర్స్ ఇస్తేనే ఏ ఒక్క క్లాస్కి ఇయర్ ఇవ్వకపోయినా కానీ మనకు ఓటీఆర్ అనేది తీసుకోదు. సో సపోజ్ మనకు 2000 అనుకో, 2000, 2001, 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా ఇయర్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఓటీఆర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 3rd క్లాస్ చదవలేదు, డైరెక్ట్ 2nd నుంచి 4th పోయిండు. సో ఈ 2002 ఇయర్ అనేది మెన్షన్ చేయకపోతే ఈ ఓటీఆర్ అనేది తీసుకోదు. సో అలాంటప్పుడు కూడా క్వశ్చన్స్ ఏరేజ్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఒకటి ఏంటంటే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనుక మీరు క్లియర్గా అన్ని చదువుంటే, అంటే 1 to 10th చదువుతారు కొందరు స్కూల్లో, సో అలా బోనోఫైడ్ ఉంటుంది ఒకటే, అది సరిపోతుంది. కొందరికి ఏం చేస్తారంటే మనకు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఒక స్కూల్లో చదువుతారు. అదేవిధంగా మనకు మిగతా స్కూల్స్ ఉంటాయి కదా, 4 నుంచి 7 వరకు ఒక దానిలో చదువుతారు, 8 నుంచి 10 ఒక దానిలో చదువుతారు. ఈ 3 స్టడీ సర్టిఫికెట్లు ఉంటాయి, ఇవి కూడా చెల్లుబాటు అయితే చేసుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు. కొందరు ఏం చేస్తారంటే మీ ఇందాక చెప్పినట్టుగానే స్కూల్ జంప్ చేస్తుంటారు, అంటే ఒక క్లాస్ జంప్ చేస్తారు, లేకపోతే అమ్మమ్మని ఇంటికో అత్తగారి ఇంటికో చిన్నప్పుడు ఎటనో అయినప్పుడు చదవకపోయి ఉంటారు. సో ఒకవేళ మీరు స్కూల్ జంప్ చేసి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మీరు
10th క్లాస్ నుంచి పైకి అంటే 7th నుంచి పైకి మాత్రమే ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2006లో కనుక మీ 7th క్లాస్ స్టడీ కంప్లీట్ అయిపోతే మధ్యలో కనుక 3rd క్లాస్ చదవలేదు, జంప్ అయ్యారు అనుకుందాం. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే 7th నుంచి పైకి ఫిల్ చేయండి. 2006, 5, 4, 3 ఇక్కడ 2 వస్తుంది, దీనికి 1 వస్తుంది. సో ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి ఒక ఇయర్ అయితే రాదు. సో ఇక్కడ ఈ 2000 ఇయర్ మెన్షన్ చేస్తాము. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓటీఆర్ అయితే కంప్లీట్ చేస్తుంది, మీకైతే ఆప్షన్ తీసుకుంటుంది. సో మనకు వేరే ఆప్షన్ ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఈ యొక్క క్రమంలోనే మీరు ఫిల్ చేయండి. అప్పుడు మీకైతే ఓటీఆర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొందరు గ్యాప్ తీసుకుంటారు, 3rd, 4th చదవకపోవడం, లేదనుకుంటే చదివిన స్కూల్లో డబల్ చదవడం. సో అలాంటివి కూడా చేస్తారు. కొందరికి ఏంటంటే 1 to 3 ఒక స్కూల్లో చదువుతారు, మళ్ళీ వెళ్ళి 3 to 4, 5, 6, 7 మళ్ళీ స్కూల్లో చదువుతారు. అంటే ఇక్కడ 3rd ఇయర్ అనేది డబల్ చదువుతారు. సో అలాంటప్పుడు కూడా ఏం చేస్తారంటే మీరు 3rd క్లాస్ స్కూల్లో చదివినప్పుడు మీరు సరిగ్గా చదవలేదనే కదా మళ్ళీ 3rd నుంచి కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు మీరు 3rd క్లాస్ ఫెయిల్ అయినట్టు లెక్క. సో ఇక్కడ నెక్స్ట్ స్కూల్లో చదివినటువంటి 3rd, 4th, 5th స్కూల్ ఏదైతే బోనాఫైడ్ ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఒక తరగతి డబల్ చదివిన స్కూల్ ఒక క్లాసు జంప్ చేసినా కానీ గుర్తుపెట్టుకోండి, డబల్ చదివితే సెకండ్ టైం మీరు చదివినటువంటి స్కూల్ బోనాఫైడ్ అయితే అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ కనుక మీరు చదవకుండా జంప్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పద్ధతిలోనే అప్లోడ్ చేయండి. నేను చెప్పినట్టుగానే 7th నుంచి పైకి అప్లోడ్ చేయండి, ఫస్ట్ నుంచి కాకుండా. అలాంటప్పుడు మీ ఓటీఆర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఇయర్ అయితే ఇట్లా తీసుకుంటుంది. సో దీనివల్ల మీకు ఏం యూజ్ లేదు, ఒక తరగతి మీరు చదవలేదు కాబట్టి సరిపోతుంది, అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనకు వేరే ఆప్షన్ లేదు ఓటీఆర్ చేసుకోవడానికి టీజీపీఎస్, ఇది ఒకటే ఆప్షన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, నాకు 1 to 10th స్టడీ సర్టిఫికేట్ ఉంది, అప్లోడ్ చేయొచ్చా? చేసుకోండి, పర్లేదు, నష్టమేం లేదు. నేను చెప్పేది ఏంటంటే కొందరికి మనకు 1 to 3 ఒక స్కూల్లో చదువుతారు, 4 నుంచి 7 ఒక స్కూల్లో చదువుతారు, 8 నుంచి 10th ఒక స్కూల్ చదువుతారు. సో 3 స్కూల్లో ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు 3 స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తారు. సో డైరెక్ట్ 1 to 10 ఉన్న వాళ్ళు 10 అప్లోడ్ చేసుకోవచ్చు. సో కొందరు ఏం చేస్తున్నారంటే నేను చెప్పినట్టుగా నాకు 3rd క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేదన్నప్పుడు నేను చెప్పిన లేకపోతే ఈ ఇయర్కు సంబంధించి ఏ విలేజ్లో జరిగినో అక్కడ వెళ్ళి రెసిడెన్సీ ఫార్మాట్ అని ఉంటుంది టీజీపీఎస్సీలో, ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పిన. లేని వాళ్ళు మాత్రమే, ఇన్ కేస్ మీ స్కూల్ రికగ్నేషన్ లేకపోయినా దాని ప్లేస్లో తీసుకోవచ్చు అని చెప్పిన. దానికి సంబంధించి నా యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ఇక్కడ మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఒక స్కూల్ జంప్ చేసిన అంటే ఒక క్లాసు జంప్ చేసిన, లేదంటే అదే తరగతిని డబల్ చదివిన, అలాంటి వాళ్ళు ఓటీఆర్ చేసేటప్పుడు అయితే ఈ ఫార్మాట్ అయితే ఫాలో అవ్వండి. లేదు నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా, అంటే 3వ తరగతి మొత్తమే చదవలేదు, గ్యాప్ తీసుకున్నప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి, ఆ ఇయర్కి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకేనా? తీసుకొని మాత్రమే మీరు మిగతా ఇయర్స్ అని అప్లోడ్ చేయండి. సో చాలామంది కూడా క్వశ్చన్స్ ఇవే అన్నమాట. రెసిడెన్సీ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే చెప్పిన 3 ఆప్షన్లో స్కూల్ ఉంది, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మొత్తమే స్కూల్ లేదనుకుంటే ఆ ఇయర్కి ఆ విలేజ్లో ఎక్కడ చదివారో ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన ఫార్మాట్ ఉంటుంది, నేను ఒక వీడియో కూడా చేసిన, ఆ ఫార్మాట్లో మీరు తీసుకోండి, పర్మనెంట్గా చెల్లుతుంది. అదొకటి. రికగ్నైజ్డ్ లేని స్కూల్లో చదివిన స్టడీ సర్టిఫికేట్ ఉంది, అది వ్యాలిడ్ కాదు కాబట్టి అదే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి నేను చెప్పినటువంటి ఫార్మాట్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, అది చెల్లుతుంది. ఓకేనా? ఈ 2 ఆప్షన్లు అయితే క్లియర్ కదా. నెక్స్ట్ చూసుకుంటే ఒక తరగతి డబుల్ చదివినా ఇప్పుడే చెప్పినాను, సెకండ్ అయితే స్కూల్లో ఎక్కడ చదివినావో ఆ బోనాఫైడ్ అప్లోడ్ చేయండి, వ్యాలిడ్ అవుతుంది. లేదు నీ 2 తర్వాత మొత్తమే చదువులే డైరెక్ట్ ముందరికి జంప్ చేసిన అనుకున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇక్కడ ఫార్మాట్లో మాత్రమే, అంటే 7 ఇయర్స్కి వాళ్ళు 1 to 7th 7 సంవత్సరాలు చదవాల్సింది 5 years చదువుతారు, అంటే 2వ తరగతులు జంప్ చేస్తారు చూసిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్లో మాత్రమే మీరు ఓటీఆర్ చేసేటప్పుడు అప్లోడ్ చేసి ఇయర్స్ మెన్షన్ చేస్తేనే మీ ఓటర్ కంప్లీట్ తీసుకుంటుంది. సో అదే పద్ధతిలో చెయ్యండి. ఓకేనా? అదొకటే ఆప్షన్ ఉంది, వేరే ఆప్షన్ అయితే లేదు, మరి గుర్తుపెట్టుకోండి. ఇంకా టెక్నికల్గా మనకి ఇలాంటి రాలేదు టీజీపీఎస్ నుంచి. సో ఈ పద్ధతులు అనమాట. నేను ఈ రోజు వీడియో చేయడానికి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అనే ఒక క్లాస్ డబల్ చదివినా, ఒక క్లాస్ చదవలేదు, ఏం చేయాలి, ఎట్లా ఓటీఆర్ చేయాలని అడుగుతున్నారు. సో ఈ పద్ధతులు అయితే చేయండి, మీకైతే కంప్లీట్ అవుతుంది. నేను 3 విషయాలు మెన్షన్ చేసినాను. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఎలా తీసుకోవాలి, రికగ్నైజ్డ్ స్కూలు స్టడీ సర్టిఫికేట్ ఉంది చెల్లెరు కాబట్టి ఎలా తీసుకోవాలి, క్లాసు జంప్ చేసిన ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా దాని ఫార్మాట్ చెప్పిన, ఒక 1 year గ్యాప్ వచ్చింది దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన, లేదు 2 క్లాసులు డబుల్ చదివినా దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏ విధంగా మీరు బోనాఫైడ్ అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఓటీఆర్ చేయాలి. సో మీకు అందరికైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.